ఏంటి ఇండియాకి గోల్డ్ మెడల్స్ రావడం లేదా? మీరు మా వీధిలోంచి వెళ్తుంటే మా బామ్మ చూసిందంట. మీరు ఓకే అంటే మీకు సెకండ్ వైఫ్ గా ఉండడానికి కూడా నేను రెడీ అండి. ఎక్కడో కాదండి, ఇక్కడే ఉంది. పిలుస్తానుండండి. కుమారి 21F కాదు 61F. అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా? ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారి గుడికి వెళ్ళాలి. బాబా లేట్ అయిపోతుంది. ఏంటిది? స్ప్రే బాటిల్ లా ఉంది. ఆయన నా పక్కన ఎవరు పడేశారబ్బా? ఇంకెవరు? ఇల్లే పడేసి ఉంటారు. పనికిరాని అసలు ఎక్కడ పడేయాలో తెలియదు. అన్ని తీసుకొచ్చి ఇల్లంతా పడేస్తుంటారు. అరే ఇందులో ఇంకా స్ప్రే ఉంది, మనమే వాడుకోవచ్చు. దొరికిందే ఛాన్స్. అప్పుడే తెల్లారిపోయిందా? థ్యాంక్ గాడ్ దేవుడా, ఇవాళ తొందరగా తెల్లారిపోయింది. అసలు రాత్రి పడుకునేటే లేదు.
నా స్ప్రే బాటిల్. కొంపదీసి నాన్నగారిని తీసుకున్నాడా? ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నానా 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 అబ్బాబాబా ఏంట్రా పొద్దున్నే నీ అరుపులో? నా స్ప్రే బాటిల్ ఎక్కడా? అయినా నీకు నిన్నే చెప్పా కదా నా స్ప్రే బాటిల్ ముట్టుకోద్దని. నీ స్ప్రే బాటిల్తో నాకేం పెట్టరా? అయినా నేనేం చేసుకుంటాను దాంతో? ఎక్కడ పెట్టావు ఎత్తుకోపా. ఒక్కసారి దొంగతనం చేసి దొరికిపోతే వాడిని అనుమానిస్తారు. అందుకే నేను నిన్ను అనుమానించాల్సి వచ్చింది. చెప్పు నా స్ప్రే బాటిల్ ఎక్కడా? నా నిజంగా తెలియదు అన్నాను కదా. ఆయన ఏముంది అంత స్పెషాలిటీ దాంట్లో? అది అది అమెరికా నుండి నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. అవునా? రే నిజంగా చాలా బాగుందిరా. ఒరే నాకు కూడా ఒకటి తెప్పించరా మీ ఫ్రెండ్ తో చెప్పి. అది నీకు కాదు, యూత్ కి. ఓహో అది మనకు కాదా, యూత్ కా? వాట్ యు మీన్? ఏంటి నీ ఉద్దేశం? ఒరే పెద్దోడా, యూత్ అంటే నువ్వు నేను కాదురా. మరి చిన్నోడు గజిబిజిగాడు. నువ్వు అనవసరంగా యూత్ అని ఫీల్ అయిపోకు. గజిబిజి గాడు ఎక్కడ? గజిబిజి 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 వీడికి ఇంకా యూత్ అనే ఫీలింగ్. గజిబిజి 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 ఒరే గజిబిజి గారు ఇక్కడికి వచ్చాడా? ఏమరా పొద్దు నుంచి ఇక్కడికి రాలేదు. ఇక్కడికి రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? ఏంట్రా ఏదో కొంపలు మునిగిపోయినట్టు, కొంపలు ఏదో కాలిపోయినట్టు అలా ఫీల్ అయిపోతున్నాం. ఎక్కడికో బయటకు వెళ్ళి ఉంటాడు, వస్తాడులే. మరదలు ఎక్కడుంది? మార్కెట్కి వెళ్ళింది. ఒరే వెళ్ళరా. ఏంట్రా పెద్దడా నువ్వు ఎలాంటి కూడా నమ్ముతున్నావా? అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ గజిబిజి గడ ఆ స్ప్రే తీసాడేమో అని నాకు డౌట్ గా ఉంది. మొత్తానికి ఆ స్ప్రేలో ఏదో ఉందిరా. సర్లేరా, దానికి అది కంగారు ఎందుకు? బయటికి వెళ్ళి గజిబిజి గాడు ఎలాగో వస్తాడు కదా. అలా కాదురా, ఆ స్ప్రే పొద్దున్నే మనం రెడీ అయ్యి ఫ్రెష్ అయిన వెంటనే కొట్టుకోవాలి. ఒకళ్ళు కొట్టుకున్న తర్వాత ఇంకోళ్ళు కొట్టుకుంటే ఆ రోజుకి అది వర్కౌట్ అవ్వదు. ఎవరు కొట్టుకోక ముందే మనం కొట్టుకొని బయటికి వెళ్ళామనుకో అమ్మాయిలు మన వైపే చూస్తారు, అమ్మాయిలు మన వెనకే పడతారు, అమ్మాయిలు మన మీదే మనసు, అమ్మాయిలు మనల్నే పెళ్లి చేసుకుంటారు. మనల్ని కాదు నిన్ను. మాకు ఆల్రెడీ పెళ్ళైందిగా. అదే అదే మనకే అంటే నాకు అని అర్థం. అయినా ఇవన్నీ నమ్మచ్చంటావురా? నీ నమ్మకంతో నాకు పనేంట్రా? నా బాడీ నా స్ప్రే, నా పెళ్లి నా పెళ్ళం. నేను స్ప్రే కొట్టుకుని బయటికి వెళ్తాను, నువ్వు తలుపు చిచ్చి గుడికెళ్ళి ప్రోగ్రామ్ మొత్తం నాశనం అయిపోయింది. నేను ఇంటికెళ్ళి మళ్ళీ స్నానం చేసి వెళ్ళాలి. ఏమమ్మాయిరా బాబు. బిజీ బిజీ గారు, బిజీ బిజీ గారు. నా పేరు బిజీ బిజీ కాదండి, గజ్జి బిజీ. కొంచెం ఫ్యాన్ ఫిట్ చేయాలి, లోపలికి వస్తారా? సరే అమ్మగారు. ఇది ఫ్యాన్. ఫ్యాన్ బిగించాలన్నారు, ఇది ఆల్రెడీ బిగించేసింది కదండి. అలా కాదు, కొత్త ఫ్యాన్ బిగించాలి.
ఈ ఫ్యాన్ కొద్దిగా విప్పుతావా? కొద్దిగా ఎందుకండి, పూర్తిగా ఇప్పిద్దాం. స్కూటర్ పెట్టండి. ఏమిటి ఇలా చూస్తుంది? తండి. వదలండి, బిగించాలి కదండి. అది మరి మీరు సారీ అమ్మగారు. అమ్మగారని కాదు, మాయా అని పిలు. నా పేరు మాయా. అవునండి, నాకు కూడా ఈరోజంతా మాయగా ఉంది. నేను వెళ్ళొస్తా. నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మీకు మీ ఆయన ఉన్నారు కదండి. ఆయన క్యాంపుకు వెళ్ళారు. మీ పిల్లలు ఉన్నారు కదండి. వాళ్ళు స్కూల్ కి వెళ్ళారు. మాయదారి పేరు తీగ మా పట్టిన కాక మీద సోకులాడి కొత్త పూత పెట్టిన ముజం జం 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 అల్లేసుకోరా అల్లేజాచు నగరారా అల్లేసుకోరా ఖజానా దోచుకుపోరా అదహారు నీరు నాది నీదేరా మాయదారి తేనెటీగ మా పట్టిన పెట్టిన ముజం జం 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 కాక మీద సోకులాడి కొత్త పూత పెట్టిన ముజం. మీరేదో తేడాగా ఉన్నారండి. నేనేమి తేడా కాదు, ఒంటరిగా ఉన్న ఆడపిల్లలకి సెక్యూరిటీ కావాలి కదా. నువ్వు నాకు సెక్యూరిటీగా ఉంటావేమోనని. దానికి మన సెక్యూరిటీ గార్డ్ రాము ఉన్నాడు కదండి. ఆయన మన బిల్డింగ్ లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. మన బిల్డింగ్ వైపు రౌడీలు గాని పొగరులు గాని ఎవరు కన్నెత్తి కూడా చూడరు తెలుసా. ఏమో నాకు భయంగా ఉంది బాబు, నువ్వు ఇక్కడే ఉండు. అమ్మో, నేను ఇక్కడ ఉంటే అమ్మగారు తిడతారండి. అక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి. ఒకరోజు పని మానేస్తే మీ అమ్మగారు ఎంత కట్ చేస్తారు? ఎంతేంటండి, 200 కట్ చేస్తారు. నేను నీకు ఇప్పుడు 2000 ఇస్తాను. ఏ రోజు ఇక్కడే ఉండవా? ఇదంతా నాకేనా అండి? నీకే. అమ్మగారు తొక్క పండది ఎప్పుడైనా నేను తెచ్చిందా? ఇప్పుడు చెప్పండి ఏం చేయాలో. ఏమైనా చేస్తావా? అంటే వంటే కదండి. వంటే వంటే. నేను ఒక మంచి కాఫీ పట్టుకో. సరేనండి. నేను కూడా ఎందుకండి బాబా. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. ఏంటి క్యాంప్ కి వెళ్తున్నారా? ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కదా, అందుకని ఇంటికి వెళ్తున్నాను. ఓ మా గజిబిజి గాడిని చూసావా? గజిబిజి గాడేంటి? గజిబిజి గారనాలి. వాడి పేరు చెప్తేనే అని అంత ఎత్తులేసేది. ఇప్పుడు గజిబిజి గాడు కాదు, గజిబిజి గారు అనాలంటుందా? సంథింగ్ రాంగ్. ఆడు నా స్ప్రే కొట్టుకొని ఉంటాడు, అది వర్కౌట్ అయి ఉంటుంది. గజిబిజి గజిబిజి ఏంటి మొదలు పెట్టు. ఏం మొదలెట్టాలి? అదే అంటే కాఫీ. ఓ కాఫీ అండి, ఓకేనండి. నువ్వు గాని కాఫీ పెట్టావంటే నీకు 500 ఇస్తా. 500? 5 స్టార్ హోటల్లో కూడా కాఫీకి ఇంత రేట్ ఉండదు.
అమ్మా ముందు నా 500 ఇవ్వండి. తాగితే కదా తెలిసేది బాగా పెట్టావో లేదో. ఓ ఏదో కండిషన్ ఉందా? సరే ముందు తాగండి అయితే. మీ అమ్మగారికి కాఫీ ఇలా వంటింట్లోనే ఇస్తావా నువ్వు? లేదండి, ఆవిడ హాల్లో కూర్చుంటే వెళ్ళి తెచ్చిస్తాను. మరి నాకు కూడా అలాగే ఇవ్వాలిగా. సరే అయితే వెళ్ళి హాల్లో కూర్చోండి, తెచ్చిస్తాను. త్వరగా తీసుకురా. సరేనండి. వామ్మో ఇదిగోండి కాఫీ. పట్టుకోండి కాఫీ. ఇప్పుడేం చేయాలండి? పొండు చెప్తా. వెళ్ళమ్మ తల్లి. కాఫీ తాగడం అయిపోయింది, వచ్చి కప్పు తీసుకువెళ్ళు. అమ్మగారు వస్తున్నా. ఇవ్వండి అమ్మా. ఏ టైంలో ఎవరబ్బా? అయ్యగారు అయింటారు. ఆయన క్యాంప్ కి వెళ్ళారు, ఇంకా వారం రోజుల దాకా రారు. ఏమో క్యాంప్ క్యాన్సిల్ అయ్యిండొచ్చు కదా. ఎదవనోరు. అబ్బా బానే ఉంది నోరు. ఆయనే ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా తెలీదు. ఏం చేయను, ఏం చేయాలి ఇప్పుడు? ఏం నోరనిది? క్యాంప్ కి వెళ్ళి వారం రోజులు వస్తానన్న ఆయన అరగంటలో వచ్చేసారు. ఇప్పుడు ఎలా ఏంటండి? వెళ్ళి డోర్ తీయండి. ఇలా డోర్ తీయాలా? నువ్వు ఇలా లోపల ఉండడం చూసారంటే నిన్ను నన్ను కలిపి చంపేస్తారు. నువ్వే ఎక్కడైనా దాక్కో. అయ్యో ఆయనకి చాలా అనుమానం. మొన్న మా ఎదురింటి బ్యాచిలర్స్ ని ఏదో ఒక వంక పెట్టుకుని బాగా చిత్తకొట్టారు. మీ ఇంటి ముందు బ్యాచిలర్స్ ఖాళీ చేసి పారిపోవడం కారణం ఇదా? నువ్వు నోరు మూసుకొని వెళ్ళి దాక్కో. ఒక పంచి ఆ బీరువాలు దాక్కో. ఈ మంచి కింద దాక్కో. దాక్కో. 304 నారాయణ గారు, మీరేంటండి ఇక్కడ? రండి రండి. అది అది మంచం బాగు చేయడానికి వచ్చారు. మంచం బాగు చేయడానికి వచ్చాను. అవును, నేనేమో ఫ్యాన్ బాగు చేయడానికి వచ్చాను, నువ్వేమో మంచం బాగు చేయడానికి వచ్చావు, అంతే కదా? ఉండు నీ సంగతి చెప్తా. అయ్యగారు అయ్యగారు, నీకు దండం పెడతా ఆగరా. నాకు దండం పెడితే సరిపోదు, నా చేతిలో ఏదైనా బరువు పెట్టాలి. ఏంట్రా ఆవిడ చేతిలో డబ్బులు పెట్టింది, నువ్వేంటి గుడ్లు అప్పగించుకొని చూస్తున్నా? డబ్బులు పెట్టవా? డబ్బులు ఏంట్రా డబ్బులు ఇమ్మంటావా? అది కాకుండా నన్ను ఆడు అంటావా? అయ్యగారు అని పిలువు. ఏంటి నిన్ను అయ్యగారు అని పిలవాలా? తొక్క తీస్తా. డబ్బులు ఏంటమ్మా నువ్వు మంచం బాజానికి వచ్చావా? అవును. ఏంటి ఈ మంచమే? అవును. ఏంటి అలా కొడతావు? కొట్టడం కాదురా, కోసి కారం పెడతా. అవతలోడు బెల్లు కొడుతున్నాడా? ఆ డోర్ బద్దలు కొట్టుకుని లోపల రాకముందే వెళ్ళి డోర్ తీయండి. ఇప్పుడు వెళ్ళి డోర్ తీయాలా? ఆయన మనల్ని చూస్తే? వాడు చూడుకుని మేనేజ్ చేతలే గాని నువ్వు ముందెళ్ళి డోర్ తీ. హలో నువ్వేంట్రా అలా చూస్తున్నావు? అలా చూస్తున్నావేంటి? దుప్పటి క్లీన్ చేయి. ఏంటి లేటు? డోర్ తీయడానికి ఎంతసేపు ఏంటి? అది బాత్రూమ్ కి వెళ్ళానండి. ఓహో ఏంటది ఇక్కడ దుప్పటి కట్టేస్తుంది? అది టేబుల్ అండి, టేబుల్. నిన్ననే ఆర్డర్ ఇచ్చా. మరి దుప్పటి వేసి పెట్టావేంటి అనవసరంగా? అంటే ఈ రోజు మంచి రోజు కాదు కదా, రేపు ఏకాదశి, రేపటి నుంచి వాడదామని. ఓహో
అవును, వారం రోజుల తర్వాత వస్తా అన్నారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? ఏంటి వచ్చేసానని ఏదో బాధపడుతున్నట్టున్నావు? అబ్బే బాధ కాదండి, వారం రోజులు మిమ్మల్ని ఎలా వదిలి ఉండాలని ఫీల్ అవుతున్నా. మీరిప్పుడు వచ్చేసారుగా, హ్యాపీగా ఉంది. నాకు తెలుసు నన్ను వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేవని. అలాంటిది నేను నిన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేనని తిరిగి వచ్చేసాను. అబ్బా లోపలికి పదండి. అమ్మయ్యా, చాలా మంచి ప్లాన్ వేసారయ్యా. మొత్తం మీద బయటపడ్డాం. రే బతికి బయటపడ్డం కాదురా, ఇంకోసారి ఇలాంటి యథవేషాలు వేసినట్టు నాకు తెలిసినా కనిపించిన ఈ అపార్ట్మెంట్ మధ్యలో నిన్ను చంపేసి పాటేస్తా. అంటే అది పిలిచింది కాబట్టి వెళ్ళాను. అది పిలిచినా అరిచి గీ పెట్టినా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అయినా అది పిలిస్తే నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావా నువ్వు? అమ్మా అలా కొడతావేంటి? కొట్టడం కదరా, నిన్ను చంపేయాలి. అయినా ఇంట్లో బంగారు లాంటి పిల్లని పెట్టుకుని పక్కింటోడి పిల్లని దగ్గరికి ఎదురుంటోడి పిల్లని దగ్గరికి వెళ్తావేంట? సిగ్గు లేదరా నీకు? సిగ్గులేదు, సిగ్గులేదు. నొప్పి వస్తుంది, మెల్లగా పుట్టు. రే కొట్టడంలో మెల్లిగా కొట్టడం గట్టిగా కొట్టడం ఉండదురా. కొట్టడం మొదలెడితే కొట్టడమే. రే నువ్వు ఇంకోటి పిల్లని చూసావనుకో, నీ పిల్లాన్ని ఇంకోటి చూస్తాడు. నువ్వు ఇంకోటి పిల్లని దగ్గరికి వెళ్ళావనుకో, నీ పిల్లని దగ్గరికి ఇంకోటి వస్తాడు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావో చంపేస్తా. ఇంటికెళ్ళి జాగ్రత్తగా నీ పిల్లని చూసుకో. ముదురున్నా అవును, నేనంటేనే పడని ఆ 501 పని మనిషి ఇవాళ నన్ను పక్క తీసుకెళ్లి అలా చేసిందేంటబ్బా? మా చిన్నమ్మాయి గారిని చూసి చిరాకు పడిపోయి వెనక్కి వెళ్ళిపోయే ఆ ఆంటీ ఇవాళ నన్ను అంత ప్రేమగా పిలిచిందేంటబ్బా? ఏంటో ఇవాళంత చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. దీనన్నిటికీ కారణం ఏమైంటుందబ్బా?